అవునమ్మా, నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఈ మనిషిని పెళ్లి చేసుకుని తప్పు చేశానేమోనని. లేకపోతే ఏంటమ్మా, నెలకొక్కసారైనా ఏ ఊటీకో సిమ్లాకో వెళ్దామంటే టైం లేదంటాడు. టైం ఉన్నప్పుడు డబ్బు లేదంటాడు. ఈ రెండు ఉన్నప్పుడు నో మూడ్ అంటాడు. ఏమిటోనమ్మా, నువ్వు చూపించిన ఆ ఇరిగేషన్ సంబంధమో డిపప్ల గుమాస్తా సంబంధమో చేసుకొనుంటే బాగుండేది. సొంతంగా ఒక హెలికాప్టర్ కొనేంత డబ్బు సంపాదించేవాళ్ళం. హలో, ఇప్పుడేంటి నీకు కావాల్సింది? ఆఫ్టర్ ఆల్ కారే కదా, రేపే కొంటా, ఓకేనా? రియల్లీ? ఎప్పుడు లేని వాళ్ళ అడగకుండానే కారు కొంటానంటున్నావేంటి? హౌ హౌ అంటే ఇట్స్ వెరీ సింపుల్ దీపం. అది ఎలాగంటే, మనం టూర్ వెళ్తున్నామని మా బాస్ తో చెప్పి ఎల్టీసీ డబ్బులు శాంక్షన్ చేపిస్తా. దానికి మన సేవింగ్స్ కలిపామనుకో, సరికొత్త యూజ్డ్ కార్ మందే. వండర్ఫుల్ ఐడియా. ఎవరిచ్చా నీకు ఐడియా? అంటే అంటే ఏంటి ఉద్దేశం? నాకు ఇలాంటి ఐడియాలు ప్లాన్లు ఏం పుట్టవనా? అలానే కాదు, అంటే ఇది కొంచెం క్వాలిటీ ఐడియా కదా, అందుకని డౌట్ వచ్చింది. మరదే నాకు మండేది. నువ్వెప్పుడు ఇంతే నన్ను అండర్ ఎస్టిమేట్ చేస్తూనే ఉంటావు. సారీ కార్తీక్, ఐ లవ్ యూ సో మచ్. యా ఐ టు లవ్ యూ సో మచ్. ఇదిగో ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి ఆ ఎల్టీసీ అంతూ తేల్చేస్తా, ఓకేనా? ఓకే, బాయ్ బాయ్. బాయ్ దీపం. ఓకే, వెంటనే మమ్మీకి ఈ విషయం చెప్పాలి. హలో, 1000 కోట్లు మా ఆవిడ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేయి. ఏమిటి 1000 కోట్ల రూపాయలు మీ ఆవిడ కంపెనీ పేరున ట్రాన్స్ఫర్ చేయాలా? Yes. ఎవరయ్యా నువ్వు? ఎండి అయ్యా. ఎండి గారా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెంటనే 1000 కోట్లు మీ ఆవిడ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాను సార్. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కంపెనీ డబ్బంతా పెళ్ళాలకి, కొడుకులకి, బామ్మర్దులకి ట్రాన్స్ఫర్ చేసేయటం, షేర్ హోల్డర్స్ నెత్తి మీద ఏమో చేతులు పెట్టేయటం పెద్ద న్యూసెన్స్ అయిపోయింది ఈ దేశంలో. నువ్వా? ఏం డౌటా సార్? 1 minute సార్. షర్ట్ ఇప్పుతావేమిటా? అంటే నువ్వా అని డౌట్ గా అడిగారు కదా సార్. భుజం మీద పుట్టుమచ్చ చూపిస్తే మీకు నేనే అని కన్ఫర్మ్ అవుతుందేమోనని. కొంచెం ఎక్కువైంది. అవునా సార్? ఆపేక. ఓకే సార్. కానీ ఒక్క విషయం చెప్పు కార్తీక్. ఏంటి సార్? నువ్వు లోపలికి వస్తున్నప్పుడు నేను ఫోన్లో మాట్లాడిన విషయాలు నువ్వు విన్నావా? మీరనేది ఆ 1000 కోట్ల విషయమా సార్? అదే ఆ మాటే నువ్వు విన్నావా? నో సార్, ఇంత కూడా వినలేదు సార్. వినలేదు కదా? నువ్వు చెప్పేది నిజమేనా? ప్రామిస్ సార్. అదే కాదు సార్, మీరు ఆ 1000 కోట్లు ఎండి గారి మిసెస్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలన్న విషయం కూడా అస్సలు వినలేదు సార్. ఏది 1000 కోట్లు ట్రాన్స్ఫర్ విషయం నువ్వు వినలేదా? వినుంటే నన్ను ఎండి గారిని కూడా బ్లాక్మెయిల్ చేసేసేవాడు. వీడితో కొంచెం స్ట్రిక్ట్ గా ఉండాలి. ఓకే ఓకే, అయినా ఇలా చడి చప్పుడు లేకుండా దొంగలాగా నా రూమ్ లోకి ఎంటర్ అవటం టూ బ్యాడ్. ఐ డోంట్ లైక్ ఇట్. కానీ సార్, మీ రూమ్ డోరే దొంగ డోర్ సార్. కిర్రు మన సౌండే రాదు. ఇది మా స్టాఫ్ మొత్తానికి పెద్ద న్యూసెన్స్ లా తయారైంది సార్. మీరు ఎప్పుడు రూమ్ లోంచి దొంగలాగా బయటకు వచ్చి మమ్మల్ని అబ్జర్వ్ చేస్తారో తెలియట్లేదు సార్. అలా దొంగతనంగా వచ్చి దొంగని పట్టుకోవటం నా హాబీ. ఓ, నీకు తెలియదేమో, తెలియదు సార్. నేను కాలేజీ డేస్ లో దొంగ అనే నాటికలో దొంగగా 8 సార్లు బెస్ట్ యాక్టర్ అవార్డు తెచ్చుకున్నాను తెలుసా? అది మిమ్మల్ని చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమైపోద్ది సార్, అందులో నో డౌట్. నన్ను అడిగితే అసలు దొంగతనంలో ఉండే థ్రిల్ మరి ఎందులోనూ లేదో. అబ్బా, చాలా అనుభవం మీరు చెప్తున్నారు సార్. అనుభవం మీద? వాట్ యు మీన్? అంటే వాట్ ఐ మీన్ ఈజ్ దట్స్ ఆల్ రైట్. బట్ నేను పిలవకుండా నా రూములోకి రావటం చాలా బ్యాడ్ మేనర్స్. పిలిచి పిలవకుండా నా రూమ్ లోకి ఎందుకు వచ్చావు అని అడగడం కూడా బ్యాడ్ మేనర్సే కదా సార్. వాట్ అంటే నేను నిన్ను పిలిచానంటావా? అంటే ఆఫీస్ కి లేట్ గా వచ్చిన వాళ్ళు బాస్ ని కలుసుకుందే డ్యూటీ చేయకూడదు అని మా టీం లీడర్ చెప్పారు సార్. ఓ ఐ సీ. అయితే నువ్వు ఆఫీస్ కి లేటుగా వచ్చావు అన్నమాట. అవును సార్. ఎందుకు లేటుగా వచ్చినట్టు? సార్, మా అపార్ట్మెంట్స్ లో పై నుంచి జర్ర జారి కింద పడిపోయింది సార్, అందుకని లేట్ అయింది సార్. అంటే జారి పడటానికి 25 నిమిషాలు పట్టిందా? మాక్సిమం 20 సెకండ్లు చాలు. కాలేజీ డేస్ లో నేను మెట్ల మీద కింద పడటానికి కేవలం 3 సెకండ్స్ తీసుకున్నాను. సార్, మీరు స్పోర్ట్స్ మ్యాన్ సార్, మీ స్పీడే వేరు సార్. అదే స్పీడ్ తో ఈ లెటర్ మీద ఓ సంతకం చేయండి సార్.
ఏమిటది? ఇది సార్ ఈ లెటరు అంటే నేను నా మిస్సెస్ సిమ్లా వెళ్తున్నాను సార్. వెళ్ళండి, దానికి నా పర్మిషన్ ఎందుకు? అదేంటి సార్ వెళ్ళాలంటే మీరు ఎల్టీసీ శాంక్షన్ చేయాలిగా. ఓ ఆ, ఎల్టీసీ. ఆ. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీలాంటి వారు భూతత్వం పెట్టి వెతికినా 1000 కోట్ల మందిలో ఒక్కడు కూడా దొరకడు సార్. వస్తాను సార్. 1000 కోట్లు అన్నాడేమిటి? అరే దీపం ఎంతకి బయటికి రాదేంటి? సడన్ గా కారు చూపించి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే ఏం చేస్తుందబ్బా లోపల చూద్దాం. దీపం 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 ఏంటి? దీపం ఇవాళ నీకు బిగ్గెస్ట్ అండ్ హ్యాపీయెస్ట్ సర్ప్రైజ్. నిజంగా ఏంటిది కార్తీక్? అంత తేలిగ్గా చూపించేస్తావా? ఇక్కడ నీ కళ్ళు మూసి తీసుకెళ్ళి అక్కడ గిఫ్ట్ ముందు నా చేయి తీసి చూపిస్తా. అప్పుడు నువ్వు ఆనందంతో పరవశంతో పొంగి పొరలిపోతావు. యూనో అబ్బా నాకు చాలా ఎక్సైటింగ్ గా థ్రిల్లింగ్ గా ఉంది కార్తీక్. పెళ్ళైన ఇన్ని రోజులకి నువ్వు ఇంత మంచి గిఫ్ట్ ఇస్తున్నావంటే నీ బ్రెయిన్ ఇప్పుడే నార్మల్ అవుతున్నట్టుంది. అంటే ఇంతకాలం నా బ్రెయిన్ వీక్ గా ఉన్నట్ట? అయ్యో నేను చాలా నయం కార్తీక్. నీ బ్రెయిన్ కొంచెం వీక్ అని మాత్రమే అనుకుంటున్నాను, కానీ మా అమ్మ అభిప్రాయం ఉంటే షాక్ అవుతావు. నీకు అసలు బ్రెయినే లేదంటుంది. అంత మాటందా? అయినా నీ అమ్మ అభిప్రాయం నాకెందుకు? ఆహా ఉమ్, పైకేం అనలేదు, కానీ ఆమె అభిప్రాయం అది. అయినా ఇప్పుడు ఈ శుభ సందర్భంలో ఆ టెర్రరిస్ట్ టాపిక్ మనకెందుకు? నువ్వు కళ్ళు మూసుకొని నేను తీసుకెళ్తా. ఉమ్, అమ్మా నేను నిన్ను నమ్మనమ్మా, నేనే మూసి తీసుకెళ్తా. అలాగే. కమాన్. ఆ జాగ్రత్త మెట్లు. అలాగే అలాగే ఆ, జాగ్రత్త మెట్లు. ఆ మెట్లు. ఇది ఇంకో మెట్టు. జాగ్రత్త. ఆ అది ఇది లాస్ట్ మెట్టు. అమ్మయ్య. ఇప్పుడు చేయిస్తాను, నువ్వు చూడాలి. 1 2 3. ఎలా ఉంది పంజాగుట్ట పాపాయమ్మ దెబ్బ? ఏంటి ఈ పోలీస్ నాకు గిఫ్ట్ అంటున్నా? కాదు దీపం, ఇక్కడ కారు ఉండాలి, అది ఏమైందని ఎత్తుతున్నాను. అంటే నువ్వు కార్ కొనుక్కొచ్చావా? అవును దీపం, కారు తీసుకొచ్చి ఇక్కడ పార్క్ చేసి నీకు సర్ప్రైజ్ ఇద్దామని లోపలికి వచ్చాను. తీరా ఇప్పుడు చూస్తే ఇక్కడ కారు ఇక్కడే ఉండాలి. ఎక్కడ? ఇక్కడే. ఇదో ఇక్కడ 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 ఇక్కడ. హలో, ఆ కారు నేనే పంపించేశా. ఆ, మీరా? ఎక్కడికి పంపించారు? కంట్రోల్ రూమ్ దగ్గర యార్డ్కి. అక్కడికి ఎందుకు? ఇవాటి నుంచి వారం రోజుల పాటు నో పార్కింగ్ జోన్ వీక్ సెలబ్రేట్ చేస్తున్నాం. మీ వెహికల్ రోడ్డు మీద పార్క్ చేశారు. రోడ్ ఏమిటి? మా ఇంటి ముందే పార్క్ చేశాం కదా. చేశారు గాని అదంతా రోడ్ ఎంక్రోచ్మెంట్. అయ్యో ఏది ఏమైనా మాకు చెప్పకుండా మా కారు ఇక్కడ తీసుకెళ్ళడం రాంగ్. ఎస్. ఓయ్, రైటో రాంగో తేల్చాల్సింది నువ్వు కాదు, కోర్టు. అయితే ఇప్పుడు మా కారు ఎలా? కంట్రోల్ రూమ్ కెళ్ళి ఇందా చలన కట్టు, నీ కార్ నీకు ఇస్తారు. ఎక్స్క్యూజ్ మీ, చిన్న డౌట్. మా కారులో ఇంజిన్ ఉంటుందా? ఆ డౌట్ ఎందుకు వచ్చింది? అంటే పోలీసు చేతికెళ్ళిన కారు కాటికెళ్ళిన శవం రెండు బూడిదే అంటారు కదా, అందుకని. అదే ఓవర్ స్టేట్మెంట్ అంటే. ఇప్పుడు అలాంటి సిస్టమ్ లేదు. ఇప్పుడు ఎలాంటి సిస్టమ్ ఉంది మరి? లాటరీ సిస్టమ్. లాటరీలో నీ కార్ అన్ని భాగాలతో నీకు రావచ్చు, లేకపోతే ఒకటి బూడిద రావచ్చు. అది నీ అదృష్టం అన్నమాట. మా డిపార్ట్మెంట్ కి ఏ సంబంధం లేదు. ఏంటి? మన నిత్యం కంపెనీ నుంచి మీ బామ్మర్దికి నిత్యం 100 కోట్లు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండాలా? అలాగే సార్, తప్పకుండా సార్. వీడు చంబల్లో డెకాయిట్ కంటే పెద్ద డెకాయిట్ లా ఉన్నాడు. కంపెనీ డబ్బు 100 కోట్లు ఇలా బంధువులందరికీ పంచుతూ ఉంటే ఇక అందరం వీధిన పడి అమ్మా అయ్యా అని అడుక్కు తినాల్సిందే.
హలో సార్, రాజేష్, నువ్వు అర్జెంటుగా నా రూముకు రా. వచ్చేసా సార్. నువ్వు ఇక్కడే ఉన్నావా? అవును సార్. అయినా పిలవందే రూములోకి రావటం నాకు నచ్చదు రాజేష్. కానీ మీరే రమ్మని ఇప్పుడు నా సెల్కి రింగ్ చేశారు కదా సార్. కానీ అప్పటికి నువ్వు ఇక్కడే ఉన్నావు కదా. అప్పుడు నేను రావడానికి ముందు 10 నిమిషాల క్రితమే మీరు ఇచ్చిన మిస్డ్ కాల్ సార్. నేను మిస్డ్ కాల్ ఇచ్చానా? ఇంపాసిబుల్. చూపించమంటారా సార్? చూపించమంటారా సార్? అక్కర్లేదు. అన్నట్టు నువ్వు రూములోకి వచ్చే ముందు నేను ఎండి గారితో ఫోన్లో మాట్లాడిన మాటలు నువ్వు విన్నావా? లేదు సార్. యు కెన్ గో. యాక్చువల్గా నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాల్సి ఉంది సార్. వెళ్ళి మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకురమ్మంటారా, ఇప్పుడే మాట్లాడమంటారా? అంత అర్జెంట్ మ్యాటరా? కొంపలు మునిగే మ్యాటర్ సార్. ఎవరి కొంపలు? కొంప తీసి మన నిత్యం కంపెనీ కొంపలా? కాదు సార్, ఏపీ ఎక్స్ప్రెస్ కొంప గురించి. అది గోదావరిలో పడి మునిగిందంట. ఇప్పుడే టీవీలో చూపిస్తున్నారు సార్. ఏపీ ఎక్స్ప్రెస్ మునిగితే రైల్వే వాళ్ళ కొంపలు మునుగుతాయి గాని మనకేమిటి సంబంధం? పూర్తిగా లేదు గాని ఏపీ ఎక్స్ప్రెస్ లో ఏసీ 2 టైర్ మునిగి అందులో ఉన్న ప్యాసింజర్స్ అందరూ టపా కట్టేశారు సార్. ఆ ఏసీ 2 టైర్ లోనే మన కార్తీక్, అతని మిస్సెస్ ఎల్టీసీ మీద సిమ్లాకి వెళ్తున్నారు సార్. పాపం వాళ్ళిద్దరూ ఇంత ఎంగేజ్ లో ఇలా పోవడం చాలా దారుణం సార్. వాళ్ళు అదే ట్రైన్లో వెళుతున్నారా? ఆ మునిగిపోయిన బోగిలోనే ఉన్నారు సార్. నా దగ్గర ఆ కోచ్ వివరాలన్నీ ఉన్నాయి సార్. చాలా దారుణం రాజేష్. ఇప్పుడు ఆ సీట్లో పనంతా ఎవరు చేస్తారు? తలుచుకుంటేనే గుండె పగిలిపోతుంది. మనిషి పోతే లేదు గాని సీట్ల పని గురించి బాధ. దిస్ ఈస్ టూ మచ్ సార్. మనిషి అన్నాక కొంచెం మానవత్వం ఉండాలి సార్. ఆ మాట నిజమే, కానీ మనం కార్పొరేట్ కదా, మనకి మానవత్వానికి ఎలా కుదురుతుంది? సార్, ఎంత కార్పొరేట్ అయినా కార్తీక్ మన స్టాఫ్ కాబట్టి ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి మన సంతాపం తెలియజేయడం మన డ్యూటీ సార్. సంతాపం ఎందుకో? మన దగ్గర పనిచేసినంత కాలం జీతం, బోనస్, ఎక్స్ట్రాలన్నీ ఇచ్చాం కదా. అబ్బా, నువ్వు ఇంతగా ఫీల్ అవుతుంటే నాకు డౌట్ వస్తుంది. డౌటా? ఏమిటి సార్ అది? ఆ కార్తీక్ నీకేమైనా డబ్బు బాకీ ఉన్నాడేమోనని. అలా బాకీలు ఉన్నవాళ్లే ఎక్కువ రియాక్ట్ అవుతారు. మరి చూడండి సార్, నాకు మర్డర్ చేయడం రాదు. వచ్చుంటే ఇక్కడేం జరిగేదో చెప్పను. నేను ఊరికే మాట్లాడు. సాయంత్రం మనం కార్తీక్ ఇంటికి వెళ్తున్నాం, మీరు వస్తున్నారు, ఓకేనా? ఓకే, యాజ్ యు విష్. ఒక్కొక్కసారి అడ్డమైన వాళ్ళని గౌరవించాల్సి వస్తుందని ఒక కార్పొరేట్ చెప్పాళ్లే. కర్మ. కథాదెప్పుడు ఈ స్త్రీకి మొగలి మొగుడి కళ్ళకి రామాయణంలో సిటని చూడు, యముడిని గెలిచిన సగరి చూడు, ఎవరన్న ఎప్పుడైనా కాదన్న సూపర్ హీరో చివరికి మొగుడై ఎలా మాటలు విన్నోటెవడైనా చివరికి చోళ్ళలు పట్టాలి.